నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బీజేపీ ఒంటరి పోరే అనే చెప్పచ్చు రాబోయే లోక్సభ ఎన్నికల్లో. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తులో వెళ్ళింది, లోక్సభకి మాత్రం ఏ పొత్తు ఉండదనేది కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులో వెళ్తాయి అసెంబ్లీ ఎన్నికలకి, అట్లాగే లోక్సభకి అన్న ఊహాగానాలు వినబడినప్పటికీ, అలాగే బీజేపీ దాదాపు 7 ఎంపీ స్థానాలు, 25 అసెంబ్లీ స్థానాలు అడిగినట్లుగా ఒక ఊహాగానం అయితే ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ 4 పార్లమెంటు స్థానాలు, 12 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా, దానికి హైకమాండ్ ఇంకా అంగీకారం తెలపలేదు బీజేపీ అనేది మనకు అందుతున్న వార్తలు. కాకపోతే బీజేపీ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎన్నికలకి సిద్ధమవుతోంది, సమరానికి సిద్ధమవుతోంది, అట్లాగే ప్రచారానికి కూడా సిద్ధమవుతోంది. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భీమవరం పర్యటన చేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 25 లోకసభ స్థానాలకి అవంతా కూడా బీజేపీ పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. అంతేకాకుండా ప్రచారానికి సంబంధించి ఒక 15 రథయాత్రలను కూడా సిద్ధం చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో దాదాపు పొత్తు అనేది ఒక బ్రేక్ పడినట్టుగానే తెలుస్తుంది ఈ హంగామా అంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీది. కాకపోతే కేంద్ర నాయకత్వం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దలు గత 4 రోజులుగా కూడా బీహార్లో పాలిటిక్స్ మార్పులు రావటం వల్ల నితీష్ ఎన్డీఏలో చేరటం, ఆ తర్వాత బడ్జెట్కి సంబంధించిన పార్లమెంట్ సెక్షన్ నడవటం, ఇవన్నీ ఆగాక చూద్దాము అని కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి చెప్పినట్లుగా కూడా ఇంకొక వార్తలు వినబడుతున్నాయి. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీలో చాలా నెలల తర్వాత కొద్దిగా కదలిక మొదలైంది. ప్రచార రథాలు, అట్లాగే కార్యాలయాలు ప్రారంభించడం, అట్లాగే కూడా కొన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి కూడా చేరికలు ఉంటాయని కూడా చెప్తున్నారు రాబోయే రోజుల్లో. ఇంకా తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో అయితే బీజేపీకి చాలా చోట్ల పార్లమెంటు స్థానాల అభ్యర్థులు రెడీగా ఉన్నారు, లిస్టు రెడీ అయిందని చెప్తున్నప్పటికీ కూడా ఈ బుధవారం నాడు తెలంగాణ బీజేపీ ఆఫీస్లో కిషన్ రెడ్డి చాలా స్ట్రిక్ట్గా పదాధికారుల సమావేశంలో ఈవెన్ ఎవరిని కూడా సెల్ ఫోన్లు కూడా ఏం తీసుకురానివ్వలేదు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా బయటకు పొక్కుతున్నాయన్నది, అంతేకాకుండా ఎవరు కూడా సీరియస్గా ఫోకస్ పెట్టట్లేదని సెల్ ఫోన్లు మొట్టమొదటిసారి అన్నీ బయటపెట్టి మీటింగ్కి సెల్ ఫోన్లు అలో చేయకుండా ఒక ముందుకు ఎలా వెళ్ళాలనే ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. 28వ తారీఖు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉంది. వచ్చి ఒక 10 మంది అభ్యర్థుల లిస్టు ఫైనలైజ్ చేసి వెళ్తారని అసలు షెడ్యూల్ ప్రకారం ఉండాలి. కానీ ఆయన బీహార్ పాలిటిక్స్, అట్లాగే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే లోక్సభ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన హైదరాబాద్ రాక కొన్ని రోజులు వాయిదా పడింది. ప్రస్తుతానికి తెలంగాణలో అయితే కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. అయితే మనం చూస్తున్నట్టుగా మీడియాలో కూడా చాలా చోట్ల అభ్యర్థులు ఎక్కడా కూడా ఫైనలైజ్ కాలేదన్నది అయితే మాత్రం స్పష్టం. కేవలం కరీంనగర్ బండి సంజయ్, అట్లాగే నిజామాబాద్ ధర్మపురి అరవింద్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి తప్ప మిగతా 14 నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఎక్కడ అభ్యర్థులు ఫైనలైజ్ కాలేదనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ముఖ్యంగా చాలా చోట్ల అసెంబ్లీకి అయితే ఎక్కువ మంది అభ్యర్థులు యాస్పిరెంట్స్ పోటీ పడలేదు, కానీ లోక్సభకు వచ్చేటప్పటికి బీజేపీలో చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు పోటీ చేయడానికి. జహీరాబాద్ లాంటి నియోజకవర్గం, అట్లాగే మల్కాజ్గిరి నియోజకవర్గం, మహబూబ్ నగర్ నియోజకవర్గం, వరంగల్ నియోజకవర్గం, ఇట్లా పేర్లు వినబడుతున్నాయి 3-4 పోటీలో ఉన్నట్టుగా. ఇంకా ఎక్కడ స్పష్టత రాలేదు, కానీ ఫిబ్రవరి నెల మొత్తం కూడా భారీ చేరికలు ఉంటాయని చెప్తున్నారు వేరే పార్టీల నుంచి. మంగళవారం నాడైతే ఖమ్మంకి సంబంధించి ఒక పారిశ్రామికవేత్త బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి సమక్షంలో తండ్రి వినోద్ కుమార్ అని ఆయన ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయొచ్చు. నేను కొన్ని రోజుల కిందట పెట్టిన ఐటెంలో ఖమ్మం నుంచి ఒక పారిశ్రామికవేత్త బీజేపీలో చేరుతున్నానని ఆల్రెడీ చెప్పాను. అయితే అది కన్ఫర్మ్ అయింది. మంగళవారం నాడు ఆయన చేరారు బీజేపీలో. ఆయన ఖమ్మం బీజేపీ లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఖమ్మం లోక్సభకి బీజేపీకి సంబంధించి కూడా ఎక్కువ పోటీ లేదు కాబట్టి ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారు చేయొచ్చు. కాకపోతే ఇక్కడ బాగా టఫ్ సీట్ అవుతున్నదల్లా కూడా మల్కాజ్గిరి ఒకటి, జహీరాబాద్ ఒకటి. మల్కాజ్గిరిలో చాలామంది నాయకులు దాదాపు 12 మంది దరఖాస్తులు ఇచ్చారు పార్లమెంటుకి పోటీ చేయడానికని. అందులో ముఖ్యంగా మురళీధర్ రావు, ఈటల రాజేందర్ ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా వినబడుతున్నాయి. ఈటల రాజేందర్ కూడా బహుశా ఒకవేళ మల్కాజ్గిరి స్థానం కనుక ఆయనకు దక్కకపోతే వేరే పార్టీ వైపన్నా చూడొచ్చన్న ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. అది మనకి ప్రస్తుతానికైతే ఆ క్లారిటీ ఇంకా లేదు. ఇంకా బీజేపీ నాయకత్వం మాత్రం ఈసారి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే మహిళలకు కూడా లోక్సభ ఎన్నికల్లో సముచిత స్థానం ఇవ్వాలి,
అని ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అలాగే హైదరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి మాధవీలత అనే పేరు వినబడుతోంది. విరించి హాస్పిటల్కి సంబంధించిన ఆవిడ. మహబూబ్ నగర్లో డీకే అరుణ, అట్లాగే నాగర్ కర్నూల్లో బంగారు లక్ష్మణ్ కూతురు ఆవిడ బంగారు శృతి ఆవిడ పోటీ చేయొచ్చు అని తెలుస్తుంది. ఆదిలాబాద్ నుంచి కూడా డాక్టర్ సుమలత అని ఈవిడ పేరు కూడా తెర మీద కొత్తగా ఈమె పేరు కూడా వచ్చింది. ఇట్లా మహిళలకు కూడా 4-5 స్థానాల్లో, అట్లాగే ఎస్సీ బీసీలకు కూడా అందరికీ కూడా ఈక్వల్గా సోషల్ జస్టిస్ కింద కూడా లోక్సభ స్థానాల్లో బీజేపీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మనం చూడాలి. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సెఫాలజిస్ట్ అయితే తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా 9 నుంచి 10 స్థానాలు లోక్సభ స్థానాలు గెలుస్తుందని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తున్నారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే రామ్ మందిర్ అనేది ఒక కరెంట్ వేవ్ తెలంగాణలో కూడా ఉందని, అట్లాగే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతుందని, కాంగ్రెస్కి మొన్న అసెంబ్లీకి వేసిన ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి పడుతుంది, కేంద్రంలో మోడీకే ఓటేస్తారనేది ఆయన చెప్తున్నది విశ్లేషణ. అయితే మనం ప్రస్తుతానికి దక్షిణాది నుంచి కూడా 50 స్థానాలు అయితే గట్టిగా పెట్టుకుంది టార్గెట్ బీజేపీ గెలవాలని. 2019లో 29 స్థానాలే వచ్చినాయి. ఇంకొక 21 స్థానాలు అదనంగా గెలవాలి అన్న ఒక టార్గెట్తో ముందుకెళ్తోంది. అందులో కేరళలో, పుదుచ్చేరి, అట్లాగే తమిళనాడు, తెలంగాణలో కూడా 2019లో 4 వచ్చినాయి. దాన్ని ఎట్లాగైనా సరే డబల్ చేయాలనే ఆలోచనతో ఢిల్లీ నాయకత్వం ఉంది. మనం రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికైతే ఫిబ్రవరి మొదటి వారంలో బీజేపీ తెలంగాణలో రథయాత్ర అంటూ కూడా ఏమైనా ముందుకు కదలొచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఇప్పటికే వికసిత్ సంకల్ప యాత్ర ఇవన్నీ కూడా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమేం పథకాలు పెట్టింది, ఏమేం పథకాలు అందించింది పేదలకి, అట్లాగే మధ్యతరగతికి, అట్లాగే తెలంగాణకి ఏమి ఇచ్చింది, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు దాదాపు 9,000 గ్రామాల్లో. అయితే ఇంకా అభ్యర్థులు అనేది మాత్రం ఇంకెక్కడా ఫైనల్ కాలేదు. మనం వింటున్న పేర్లు కూడా ఫైనల్ కాదన్నది అయితే మాత్రం క్లియర్ కట్గా చెప్పచ్చు. కేవలం 3 పార్లమెంటరీ నియోజకవర్గాలు, అది కరీంనగర్, నిజామాబాదు, సికింద్రాబాద్ తప్ప ఇంకెక్కడ కూడా ఫైనలైజ్ కాలేదు. అంతిమ నిర్ణయం అమిత్ షాదే ఉంటుందన్నది మాత్రం తెలంగాణ బీజేపీ వర్గాలు అంటున్నాయి. థ్యాంక్ యూ.